హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడ్డీస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం బయట రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో మనమైతే ఇప్పుడు ఆనియన్స్, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, చిన్నగా కట్ చేసుకున్న బీనీస్ అండ్ క్యారెట్ రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాము. సో అదేవిధంగా ఒక 5 or 6 ఎగ్స్ అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. సో కొంచెం మందవటి కళాయి అయితే బాగుంటుంది, అంటే అడుగు మాడకుండా. సో అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీరా అనేది వేస్తున్నాము. సో జీరా యాడ్ అయిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత గ్రీన్ చిల్లీస్, కట్ చేసి పెట్టుకుని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అదేవిధంగా బీనీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇవి కూడా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే అవి కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మనము ఆయిల్ హీట్ అవ్వగానే వేసేస్తున్నాము. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాము. సో ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సో తెలుసు కదా, ఈ ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా గోల్డెన్ కలర్ రావాలంటే, బాయిల్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. రెడీగా మనము రైస్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవుతుంది కదా. సో ఇప్పుడు మనము తీసి పెట్టుకుని ఒక 4 or 5 ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్నాము. అంటే మనం ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ బట్టి మనము ఎగ్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో మనం ప్రస్తుతానికి అయితే ఒక 5 or 6 ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అది. సో ఈ విధంగా మిక్స్ చేసామంటే మనకు ఆ ఎగ్ అనేది బాయిల్ అవ్వాలి కదా. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఆ పచ్చివాసన అదంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఈ రైస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మెయిన్ అనమాట. ఇది మనం ఎట్లా అంటే ఎట్లా కలిపేసామంటే రైస్ అనేది ఇరిగిపోతుంది. సో అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఇది ఈ విధంగా కానీ వేసామంటే మనకు రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్. సో అందుకని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఇది తగినంత గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కదా, అదేవిధంగా తగినంత కొంచెం రెడ్ చిల్లీ, అదేవిధంగా కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసేసుకొని సోయా సాస్లు అనేది యాడ్ చేసేసుకుంటున్నాము. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా మనకు రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసుకుంటున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్లీ కొంచెము కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హలో ఫుడీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.